వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి హెచ్చరిక. గణనాథుని మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం. బీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చిలుముల బాలరెడ్డి, బొమ్మపాల గిరిబాబు ఏకగ్రీవ ఎన్నిక. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలగాని కృష్ణాగౌడ్. లడ్డు వేలంపాటలో 27,116 రూపాయలకు దక్కించుకున్న బండారు నర్సిరెడ్డి. మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం. రాణి రుద్రమాదేవి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడికి ఘనమైన పూజలు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో వడ్డర కాలనీలో గణేష్ నవరాత్రి పూజలలో పాల్గొన్న దేవరమైన భార్గవి ఐలయ్య. ఘనంగా జూకంటి అనిల్ జన్మదిన వేడుకలు. ఘనంగా కొల్లూరి ఉషారాణి ఉద్యోగ విరమణ అభినందన సభ. ఆలేరు మండలంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఘనమైన కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లి కానుక భరోసానే కళ్యాణ లక్ష్మి పథకం ఉద్దేశమని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లి కానుక భరోసానే కళ్యాణ లక్ష్మి పథకం ఉద్దేశమని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ పేద ప్రజల కుటుంబాలపైన భారం పడకుండా ప్రభుత్వాలు తమ వంతుగా అందించే సంక్షేమ పథకాలలో భాగంగా పెళ్లి కానుకగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం అమలు పరుస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, యూత్ అధ్యక్షులు నేతాల కొండల్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గఫార్, కాంగ్రెస్ నాయకులు పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి, కోరె యాదయ్య, వీరమల సందీప్, ఛత్రపతి, కామిశెట్టి యాదయ్య, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ బక్కమ్మ, వెంకటమ్మ, నువ్వేనా? వెంకటమ్మ పేరు నర్సమ్మ, పట్టుకో చెక్కు పట్టుకో
లేడీస్ మొదలు కట్కయ్య కొంచెం వెనక్కి అన్నా చేస్తాను ఈరోజు అనేది లేదు రేపు అన్న ఖచ్చితంగా ఏమైనా పోయినా మీ పేరమ్మా వెళ్ళకండి బయట ఏం పేరమ్మా మంగమ్మ మంగమ్మ మంజుల మంజుల వెంకటమ్మ ఎవరికి ఇచ్చినాము పిల్లలు కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. అధికారం ఉంది కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడతామంటే పడటానికి సిద్ధంగా లేమన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. అధికారం ఉంది కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడతామంటే పడటానికి సిద్ధంగా లేరన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కర్రె వెంకటయ్య అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. నాయి బ్రాహ్మణుల వద్ద నుండి డబ్బులు తీసుకోలేదో వివరణ అడిగితే రెచ్చిపోయి మాట్లాడడం పట్ల సిగ్గుచేటన్నారు. కర్రె వెంకటయ్య మచ్చలేని నాయకుడని, ఆయన 2 సార్లు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా గెలుపొందడమే కాకుండా 2001 నుండి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకుడిని వివరించారు. దమ్ముంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి గెలుపొందాలన్నారు. మిమ్మల్ని మాట్లాడిస్తున్న మీ నాయకుడి పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. పాలను అమ్ముకొని సాధారణ జీవితాన్ని గడిపిన మీ నాయకుడికి కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. అక్రమంగా భూములను కొల్లగొట్టి కబ్జాలకు పాల్పడిన సంగతి అందరికీ తెలుసని అన్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కొండపైన వర్తక వ్యాపారుల వద్ద మీ నాయకుడు డబ్బులు తీసుకున్నాడో లేదో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి పైన ప్రమాణం చేసి చెప్పాలన్నారు. నాయి బ్రాహ్మణుల వద్ద నుండి డబ్బులు తీసుకున్న సంగతి పట్టణంలో కోడై కూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ శ్రీధర్, ఆవుల సాయి, సయ్యద్ బాబా, బండి వాసు, దండబోయిన వీరేష్, సుధాగాని శ్రీకాంత్, గ్యాదపాక క్రాంతి, గుండ్లపల్లి వెంకటేష్, గౌడ శ్రీశైలం, ఒగ్గు మల్లేష్, ఆకుల శేఖర్, సర్దార్ సయ్యద్ తదితరులున్నారు. చెప్పండి
బిర్యానీ కాకపోతే మనం న్యాయం చేసేపోతుంది మనకెందుకు న్యాయం సార్ ఏమంటారు మీరు వ్యక్తిగతంగా సార్ వచ్చిన తర్వాత ఏదో ఏదో ఇంకా అందరూ వస్తారు. కేసీఆర్ గారి నాయకత్వం, కొంగర్ సునీత మంత్రి నాయకత్వం, కొంగర్ సునీత మంత్రి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మండల పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు కర్ర వెంకటయ్య గారి పైన కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి మరి ఏదైతే వాడినటువంటి పదాలకు నిరసనగా ఇవాళ యాదగిరిగుట్ట మరి ఎస్ఎస్ఓ సిఐ గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి వారి పైన మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరి మా వ్యక్తిగత విభేది, మా పార్టీ విభేది మరి దెబ్బతీసే విధంగా వాళ్ళు మాటలు మాట్లాడారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వారిపైన చర్యలు తీసుకోవాలని ఇవాళ సిఐ గారికి ఎమ్మెల్యే గారి ఇంటికాడ మా కర్ర వెంకటయ్య మండల ప్రెసిడెంట్ గారిని అనుచితమైన వాక్యాలు మాట్లాడుతూ దొంగ, గన్నమ చెక్క దొంగ, మీరు కుశల్దార్ దొంగ అని నానా మాటలు విభూచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కనీసం ప్రూఫ్ ఉన్నదా? వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నందుకు మీరు కూడా వ్యక్తిగత దోషాలు, మీరు రాజకీయంగా దమ్ముంటే ఎదుర్కోండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చేది మాట్లాడి మీ 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 పబ్బం గడుపుకుంటేందుకు వాస్తవం చెప్పాలంటే ఈరోజు మున్సిపల్ గతంలో మీ మీద అయిందా, మా మీద అయిందా? మీరు పందికొక్కుల మీద, కుక్క పిల్లల మీద స్కామ్ చేసింది మీరా, మేమా అని మీకు బాగా తెలుసు. ఎవరు దొంగ ఏం కథలో ఒకసారి మున్సిపల్ ఆఫీస్ పోతే తెలుస్తుంది. అలాంటి చిల్లర మాటలు మాట్లాడుకోవచ్చు. మీరు బతుకుర్రి, మిమ్మల్ని మా చిల్లర మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. మీరు రాజకీయం ఎదుర్కోండి అంతే తప్ప. కానీ మీరు వ్యక్తిగత దోషాలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు అట్లా కర్రెంకట అట్లా అయిండు, ఇది ఇట్లా అయిండ్రు, మీరు చేస్తే మేము అలాంటి అనమమ్మా. మేము ఎప్పుడు కూడా బీలన్నని చిల్లర మాటలు మాట్లాడలేదు. ఆయన మా స్థానికంగా ఆయనకు గౌరవించిన ఎమ్మెల్యే గారు గౌరవించిన తప్ప. కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడలేదు. ఈ చిల్లర మాటలు మాట్లాడే తస్మాత్ జాగ్రత్త. ఇంకా మీరు చాలా మూల్యం చెప్పుకోవాల్సింది. ఆగురి వేడ్సి మీకు ఇంకొక 3 సంవత్సరాలు అయిపోతారు. 3 సంవత్సరాలు కూడా అవసరం లేదు. 2 సంవత్సరాల్లో మీకున్నది నూకలు చెల్తాయి. ఎందుకు హీరోయిన్ పడుతున్నారు? ఆరిపోయే దీపానికంటే వెలి ఎక్కువ అంట. మీకు ఇదే జీవితం లాస్ట్, గుర్తుపెట్టుకోరి. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఇంకోసారి ఈ పిచ్చి పిచ్చి మాట్లాడుతూ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్న యాదగిరిగుట్టన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్ర వెంకటయ్య గారి పైన దుష్కరం చేసినటువంటి టౌన్ అధ్యక్షుడు బండారు భిక్షపతి గారికి నిన్న మాట్లాడారు. కర్ర వెంకటయ్య గారి గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది అనేది ఒకసారి మనము చూసుకొని మాట్లాడుకోవాలి. నువ్వు యాదగిరిగుట్ట పట్టణంలో నీ చరిత్ర ఏంది, నీ భవిష్యత్తు ఏందని ప్రతి ఓటర్ల దగ్గర చెప్తారు, ప్రతి జనాల దగ్గర చెప్తారు. కర్ర వెంకటయ్య గారు ఏం మాట్లాడారండి? మంగళవాళ్ళ గురించి మన నాయ బ్రాహ్మణులు 33 మందిని గుట్టపైన ఎక్కిస్తారని చెప్పింది వాస్తవము. మీరు 20 మందిని ఎక్కించారు. అలా 20 మందిలో ఒక ఇంటికి 2 నెలలు ఎక్కించారు. 13 మందిని ఎక్కియలేదు. డబ్బులు తీసుకురన్నారు. డబ్బులు తీసుకోలేని నరసింహస్వామికి తెలుసు, ఇచ్చిన వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. గుట్టలో కోడే కూర్చున్నారు జనాలు. వెంకటయ్య గారు 13 మంది గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినవా ఇవ్వలేదు దాని గురించి మాట్లాడు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడానికి నువ్వు ఎవరిని వస్తారు? మేము కూడా మాట్లాడొస్తుంది, మాకు కూడా అన్నీ ఉన్నాయి, మాట్లాడవచ్చు. నువ్వు దయచేసి ఇంకోసారి చెప్తున్నా బండారు భిక్షపతి గౌడ్ గారు, నువ్వు నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో. ఒక కౌన్సిలర్గా నిలవాడు, వార్డు మెంబర్గా నిలవాడు. అంతే తప్ప నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే మేము కూడా బట్టలు ఇప్పాల్సి వస్తుంది. నీ చరిత్ర ఏందో మొత్తం చెప్పాలంటే నువ్వు యాదగిరిగుట్ట కూడా బట్టలు వేసుకొని తిరగలేవు. ఇంకోసారి కనుక కర్ర వెంకటయ్య గారి గురించి మాట్లాడితే మేము కూడా చేయాల్సి వస్తుంది. జై తెలంగాణ. యాదగిరిగుట్ట పట్టణంలో మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సిఐ గారికి ఏదైతే ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి వాళ్ళ నిన్న గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి మరి మేము అధికారంలో ఉన్నప్పుడు యాదగిరిగుట్టలో ఉన్నటువంటి 33 మంది బ్రాహ్మణులకు మరి మేము వాళ్ళకు ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేస్తే మరి మేము అధికారం కోల్పోయాం. మరి వారికి కొంత వర్క్ ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉండే. అది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీలయ్య గారు మరి మేము పైకి ఎక్కించామని చెప్పారు. సరే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇంకా 13 మందిని మరి 20 మందినే తీసుకున్నారు. ఇంకా 13 మందిని ఎందుకు తీసుకోలేదని మరి బయట కొంతమంది కోడై కూస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా, మరి డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోలేదని బయట కోడై కూస్తూ ఉన్నది. ఈ విషయం పైన మరి మా దగ్గరికి కొంతమంది నాయ బ్రాహ్మణులు వచ్చి మరి 20 మందినే తీసుకున్నారు, ఇంకా 13 మందిని తీసుకోలేదు, మా పరిస్థితి ఏందని మాకు క్వశ్చన్ చేస్తే మరి వారిని తరఫున మన యువ గారు కూడా ఒక మెమోరం ఇవ్వడం జరిగింది. యువ గారు కూడా కలవడం జరిగింది.
ఈ విషయం పైన మరి మేము కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మరి మీరు ఏడికి పోయినా కూడా మేము వచ్చి మీ 13 మంది తరపున మేము కొట్లాడతామని మేము వారికి హామీ ఇచ్చాం. ఈ విషయం పైన మరి కర్ర వెంకటయ్య గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాని మీద వివరణ ఇవ్వకుండా మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి మంగ సత్యనారాయణ, మరి బందర భుక్షపతి, ముఖ్యాల మల్లేష్, మరి ఎవరైతే మన హేమేందర్ గౌడు, మరి అదేవిధంగా మాధవులు గౌడు, వీళ్ళందరూ కలిసి నిన్న కర్ర వెంకటయ్య గారిని వారి నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు సిగ్గుందని అడుగుతూ ఉన్నాం. వాళ్ళ రాజకీయబద్ధంగా మరి రాజ్యాంగబద్ధంగా విమర్శించేటువంటి ఒక పద్ధతి ఉంటుంది, విమర్శించేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారో మరి మీరు ఒక హోదాల్లో ఉండి మీరు మాట్లాడడానికి అసలు మీకు సిగ్గు ఉందా అని అడుగుతూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు మీకు వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా మరి వాళ్ళ మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా మరి వార్డు మెంబర్ గెలవలేని వాళ్ళు. ఇవాళ కర్ర వెంకటే అంటే 2001 నుండి మరి బీఆర్ఎస్ పార్టీలో మరి వాళ్ళ అధికారంలో రావడం కోసం, తెలంగాణ తేవడం కోసం మరి ఎన్నో మరి ఉద్యమాలు చేసి వాళ్ళ కర్ర వెంకటే ఏంటంటే వాళ్ళ మల్లపురంలో తెలుసు, ఆలూరు కాన్స్టిట్యున్సీలో తెలుసు, యాదగిరిగుట్ట మండలంలో తెలుసు వాళ్ళ కర్ర వెంకటే ఏందనేది. అసలు మీరేందనేది కూడా మరి వాళ్ళ యాదగిరిగుట్ట పట్టణ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ కర్ర వెంకటే గారు ఇవాళ ఒకసారి హైదరాబాద్ సోమాజిగూడ ఫిన్ ఎక్స్పర్ట్స్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద సిబ్బంది గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం నిమజ్జనాన్ని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది పాల్గొన్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ఫిన్ ఎక్స్ప్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద సిబ్బంది గురువారం మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి ఉత్సవాలలో భాగంగా బుధవారం గణపతి హోమాన్ని నిర్వహించారు. గురువారం నిమజ్జనాన్ని పురస్కరించుకొని మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది పాల్గొన్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ఫిన్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో चत्वारि वाक्पदानि स्वाहा त्वं गणत्रयादीतः त्वं देहत्रयादीतः त्वं कालत्रयादीतः त्वं मूलाधारत्वं तृतीयं त्वं शत्रुत्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं तं ब्रह्मास्तं विष्णुस्तं रुद्रस्तं इन्द्रस्तं अग्निस्तं वायुस्तं ज्योतिस्तं चन्द्रमास्तं ब्रह्मभूर्भुवस्वरं स्वाहा अनादिं ब्रह्मचार्य अनादिं निरन्तरम् अनुस्वारप्रदरः अध्येन्द्र श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः इति चोट मुट्कोनी गोत्रं చెప్పుకొని గోత్రాభివృద్ధిరస్తు గ్రంథశల గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు శాంతి పుష్టిశ్చాస్తు మీ పేరు మీ గోత్రం చతుస్సార్వేందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నామ్నాయ సాక్షాత్ లక్ష్మీ 5 నిమిషాలు బయట వస్తుంది అమ్మకి అక్కడ లాస్ట్కి వెళ్ళండి. నమస్తే మేము లేదు గణేష్ భాయ్ రైస్ మేము అనిపిస్తున్నాం అంతే ఇక పైకి గణేష్ భాయ్ తీసుకున్నా
తీసుకురా బాబు. జై ఫినిక్స్ పట్ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను రంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫినిక్స్ పట్ అనేది బ్యాంకింగ్ సెక్టార్లకు సంబంధించినటువంటి ఎర్రమంజిల్లోని సంగీత్ నగర్ కాలనీ యందు ఫినిక్స్ పట్ కార్యాలయం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నాం మేము. ప్లస్ అందులో ఈరోజు 9వ రోజు అన్నప్రసాదముతో పాటు వినాయకుడి నిమజ్జనం కూడా జరుపుతున్నాము. ఈ కార్యాలయం యొక్క మా బాస్ రామ్ సారు ప్లస్ మిగతా కార్యాలయ సిబ్బంది అంతా కలిపి ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయంలో ఈరోజు పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిఆర్టీయు నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిలుముల బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబులను ప్రకటిస్తూ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుంటామని అభిప్రాయపడ్డారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయంలో ఈరోజు పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగులవంచ చంద్రశేఖరరావు, ఎన్నికల పరిశీలకులుగా సూర్యాపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్, ఉపేందర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిఆర్టీయు నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిరుముల బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబులను ప్రకటిస్తూ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుంటామని అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథిగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అధ్యక్షుడు చినుముల బాలరెడ్డి మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో సంఘం ప్రతి జిల్లాలో బలపడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. నూతనంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి మండలంలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ ఎక్కువ మంది ఉపాధ్యాయులను సంఘ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా కార్యాచరణను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం నల్గొండ జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గంలోకి రాష్ట్ర సహా అధ్యక్షునిగా ఎన్నికైన కొణిదెల శంకర్ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎఫ్ సెక్రటరీ దగ్గుపాటి విమల, పీటీల అసోసియేషన్ అధ్యక్షులు ఇమాం కరీం, ప్రధాన కార్యదర్శి నారాయణ, కవిత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలగాని కృష్ణగౌడ్ అన్నారు. గురువారం మామిళ్లగడ్డలో మెయిన్ రోడ్ వినాయక మండపం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో 9 రోజులు వినాయక మండపం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించామని, అన్నదాన దాతలు జేసీడీ రేవంత్ రెడ్డి సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలగాని కృష్ణగౌడ్ అన్నారు. గురువారం మామిళ్లగడ్డలో మెయిన్ రోడ్ వినాయక మండపం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో 9 రోజులు వినాయక మండపం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించామని, అన్నదాన దాతలు జేసీడీ రేవంత్ రెడ్డి సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. నిమజ్జన కార్యక్రమంలో వార్డుకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, క్రమశిక్షణతో పోలీసు వారి సూచనలు పాటించి నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బుర్రి వెంకన్న, ఎడ్ల వెంకన్న, కొమ్ము లింగయ్య, అఖిల్ నాయుడు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. అన్న వెనక కొద్దిగా ఫ్రీగా ఉండండి. ఒక నిమిషం. చీరనా ఓకే. రామా ఒక నిమిషం చూడండి. ఇలా ఒక నిమిషం మదనండి ఓపడతలే. ఇటు చూడమ్మా, టింకు టింకు చేది అమ్మా, ఇటు చూడ. అవును పడుకో పడుకో టింక్ సాయి. చిన్న మల్దూరు బాయ్ అందరూ ఒకసారి చూడండి. రైట్ దా అన్న చట్నీ సగం సగం పెట్టు. ఇటు పెట్టే కృష్ణ, ఇటు చూడు ఒకసారి అన్న, ఇక్కడ పెట్టే ఇటు చూడు ఒకసారి చూడు. ఒకసారి ఇటు చూడ కృష్ణ, ఇటు చూడే. రైట్
వ్యవసాయ మార్కెట్ నందు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాడుగుల నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద 9వ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు వ్యాపారులు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి మహాహారతి అగరబత్తిని వెలిగించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ నందు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాడుగుల నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద 9వ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు వ్యాపారులు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి మహాహారతి అగరబత్తులు వెలిగించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. 9 రోజుల వినాయక స్వామి వద్ద పూజలు అందుకున్న శివలింగం ఆకృతిలో ఉన్నటువంటి 25 కేజీల లడ్డూను వేలంపాట వేయగా మార్కెట్కు చెందిన వ్యాపారి కమిటీ సభ్యులు బండారు నర్సిరెడ్డి 2,07,116 రూపాయలకు వేలంపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. వారికి ఉత్సవ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్ది శ్రీనివాస్, సాజిద్, గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు బూడిద శ్రీశైలం, బజ్జూరి శ్రీనివాస్, శివ, నాగేశ్వరరావు, సంతోష్, నాగరాజు, సురేష్, వెంకటరెడ్డి, నర్సిరెడ్డి, అయ్యప్ప, శ్రీనివాసు, శ్రవణ్, మాడుగుల రుక్మాదర్, మాడుగుల సోనా చందర్, మాడుగుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చూడు మరి बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के। 25 కేజీల మహాలడ్డు 27,116 రూపాయలు బండారు నర్సిరెడ్డి గారు. విశిష్టమైన లడ్డు 9 రోజులు పూజలు అందుకున్నటువంటి లడ్డు 25 కేజీల మహాలడ్డు 27,116 రూపాయలు బండారు నర్సిరెడ్డి గారు. 27,116 రూపాయలు 25 కేజీల మహాలడ్డు శివలింగ ఆకారంతో ఉందండి. 27,116 రూపాయలు. 27,116 రూపాయలు
బండారు నర్సిరెడ్డి గారు, హనుమాన్రావు గారు ఇప్పుడే వచ్చిందండి. హనుమాన్రావు గారు ఇప్పుడే వచ్చింది, అడగాలకండి వాళ్ళు వస్తురుగా. రావనా 25 కేజీల మహాలడ్డు 27,116 రూపాయలు. బండారు నర్సిరెడ్డి గారు, బాగా వేసిందండి. కంచివాడు 1 కేజీ లడ్డు 1116 అండి. 1116 1 కేజీ లడ్డు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, విజయ్ సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి పాల్గొని హాస్పిటల్ను ప్రారంభించారు. మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, విజయ్ సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి పాల్గొని హాస్పిటల్ను ప్రారంభించారు. మొదటగా రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సార్ ఎమ్మెల్యే గారు, సార్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ మేడం కొద్దిగా ఎక్కువ సెల్ ఎక్కువ నిమిషం వచ్చిన తమ్ముడు ఓకే
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని చైర్మన్ వట్టికోటి రవి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులో గల శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి సమక్షంలో జరిగింది. ఆలయ చైర్మన్గా టీపీ గౌరారం గ్రామానికి చెందిన వట్టికోటి రవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని చైర్మన్ వట్టికోటి రవి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులో గల శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి సమక్షంలో జరిగింది. ఆలయ చైర్మన్గా టీపీ గౌరారం గ్రామానికి చెందిన వట్టికోటి రవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి మాట్లాడుతూ శ్రీ ఏకశిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి కొరకు పాటుపడతానని, భక్తులకు కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడానికి సహకరించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు, టీపీ గౌరారం తుంగపాడు గ్రామాల నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు ఆలయ కమిటీ మెంబర్లుగా కడారి వెంకటయ్య, బట్టు రవి, కొమ్ము కోటమ్మ, తన్నీరు అంజయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణగా ఉంటూ భక్తులకు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ప్రమాణ స్వీకారం మహోత్సవం అనంతరం నూతన కమిటీ సభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం చైర్మన్గా వ్యవహరించుటకు అంగీకరించింది. ఇక్కడొకటి ధర్మకర్త తండ్రి పేరు చదవండి. నేను చదవండి అంతా చదవండి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాటి గౌరారం గ్రామం నందు వేయించిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ధర్మకర్తగా నేను దేవునిపై
దేవునిపై ప్రమాణం చేసి తెలియజేయదేమనగా నేను కైతెలుపబడిన దేవాలయం యొక్క సంక్షేమం కొరకు నా యొక్క పదవి బాధ్యతలను విధులను నా యొక్క శక్తివంతంగా లేకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాలయ ధర్మాలయ మరియు హిందూ మత చట్టం నందరి నియమ నిబంధనలు శిరసా వహించి అమలుపరచగలను. మళ్ళీ ఎవరి పేరు వాళ్ళు చదువుకోండి. తెలియజేయదేమనగా నేను ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ నల్గొండ జిల్లా నందు ఏం చేసి ఉన్న శ్రీ చలిదూర లక్ష్మీనరసింహస్వామి దేవాలయముకు ఆలయ ధర్మకర్తగా నా యొక్క తీర్మానముకు వచ్చే విషయమును లేక నాకు తెలియవచ్చి విషయమును నా యొక్క విధులను నిర్వహించుటకు అనవసరంగా తెలియజేయను. మీ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురులో ఒకళ్ళేమో ప్రతిపాదించండి చైర్మన్ అని, మిగతా ఒకరు బలపరచండి. చైర్మన్ ప్రతిపాదించండి, చైర్మన్ ఒకరు ప్రతిపాదించండి. చౌటుప్పల్ పట్టణంలోని విద్యానగర్లో రాణి రుద్రమాదేవి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి ఘనంగా నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ గురువారం రోజున మట్టి వినాయకుడిని ప్రత్యేక హోమం నిర్వహించారు. పూజల్లో అతిథులు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షురాలు వెంరెడ్డి సంధ్య, కార్యదర్శి డాక్టర్ ఉజ్జిని మంజుల, మాజీ ఉప సర్పంచ్ పాక పద్మ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణంలోని విద్యానగర్లో రాణి రుద్రమాదేవి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి ఘనంగా నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ గురువారం రోజున మట్టి వినాయకుడికి ప్రత్యేక హోమం నిర్వహించారు. మహిళలు సామూహికంగా విఘ్నేశ్వరుడికి కుంకుమార్చన చేశారు. పూజల్లో అతిథులు వినాయకుడి ఎదుట నిర్వహించిన హోమం కుంకుమార్చనలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షురాలు వెంరెడ్డి సంధ్య, కార్యదర్శి డాక్టర్ ఉజ్జని మంజుల, మాజీ ఉప సర్పంచ్ పాక పద్మ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబిక భజన మండలి మహిళా కళాకారులచే ఆధ్యాత్మిక భక్తి కీర్తనలతో గణేశుడి ఎదుట భజనలు చేశారు. భక్తులకు పంచభక్ష పరమాన్నాలతో తయారు చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రాణి రుద్రమ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు పోలోజు శ్రీలత, ఉత్సవ కమిటీ సభ్యులు చొల్లెటి పద్మ, పుట్ట రమణ, కొత్తగొల్ల అరుణ, బొజ్జ రజని, సంగం ప్రశాంతి, చందకదేవి, వీరగంటి మేఘన, వినుకొండ సరిత, విశ్వనాథుల అలివేలు, పోలోజు వాణి, అవ్వరు రామేశ్వరి, నీరజ, ఉమా, సంధ్య, శమంతకమణి, పోలోజు జయ, దేవరకొండ అరుణ, వాణిశ్రీ, జ్యోతి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో వడ్డెర కాలనీలో గణేష్ నవరాత్రి పూజలో దేవరబోయిన భార్గవి ఐలయ్య పాల్గొన్నారు. మండలంలోని ప్రతి వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొంటూ భక్తులతో కలిసి భజనలు చేస్తూ ఆ స్వామివారి కృప మా గ్రామంపై ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుచున్నాము అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో వడ్డెర కాలనీలో గణేష్ నవరాత్రి పూజలో దేవరబోయిన భార్గవి ఐలయ్య పాల్గొన్నారు. మండలంలోని ప్రతి వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొంటూ భక్తులతో కలిసి భజనలు చేస్తూ ఆ స్వామి వారి కృప మా గ్రామంపై ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నామని అన్నారు. గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు తన సొంత ఖర్చులతో భక్తి భావంతో నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ యువకులు పెద్దలు పాల్గొన్నారు. మంగళం స్వామి జయ మంగళం మంగళ నీరాజనంత్రం శుద్ధాచమన్యం సమర్పయామి. మంగళ నీరాజనం సందర్శయామి. మీరు అందరు కూడా నమస్కారం చేయండి. అక్కడి నుంచే సర్వే జనాదో నమస్కారాన్ని కృత్వా పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని ప్రవిశ్యాంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మణం పాపాత్మం పాపసంభవం రాయమాన్ కుబ్యాదేవ శరణాగత వత్సల అన్నదాశరణం నాస్తి తమేవ రక్షా జనార్దన శ్రీ మహాగణాధిపతి యోత సువర్ణ వేదోదక ఆత్మరక్ష నమస్కారం శిరసా గుణం మహారాజుకి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రహదారి బంగ్లాలో TUWJH 143 జిల్లా అధ్యక్షులు జూకంటి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జర్నలిస్టులతో కలిసి అనిల్ కేక్ కట్ చేశారు. ఆయనను జర్నలిస్టులు శాలువాలతో సన్మానించారు. తన స్వగ్రామం అయిన టంగుటూరు గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని రహదారి బంగ్లాలో TUWJH 143 జిల్లా అధ్యక్షులు జూలకంటి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జర్నలిస్టులతో కలిసి అనిల్ కేక్ కట్ చేశారు. ఆయనను జర్నలిస్టులు శాలువాలతో సన్మానించారు. తన స్వగ్రామమైన టంగుటూరు గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ సామాజిక సేవలోనే నిజమైన సంతృప్తి దొరుకుతుందని, టంగుటూరు గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేయడం ఆనందంగా ఉందని అన్నారు. Coming soon, Sarpanch. Happy birthday. ఎగ్లేసే అన్నది ఏమో గురువారం పూలు ఉంటాయి కాదు వయసు ఎంత కేక్ అని తేవాలి చిన్న తీస్తే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్పుకోవాలంటే సార్ ఇటు కూర్చోమ్మా. జూకంటి అనిల్ గారి చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం జరుగుతుంది. పిల్లలు చెప్పండి కొట్టండి. థ్యాంక్ యూ. బూడిద శ్రీనివాస్ గారు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గారిని రావాల్సిందిగా మనం గట్టిగా చెప్పండి ద్వారా గట్టిగా. మనం చెప్పండి కొట్టండి. తర్వాత తదుపరి జయశ్రీ మేడం గారిని తర్వాత ఇస్తే తెలుగు లింగేశ
మీ మధ్యలో జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ జరుపుకోవాలని చెప్పేసి సజెషన్ చేసిన ఎంబడి మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, స్కూల్ విషయంలో చాలాసార్లు సార్ వాళ్ళు పిలిచిండ్రు, ఇన్వైట్ చేసిండ్రు, కానీ రాలేకపోయినా సరే, నేను వచ్చినా రాకున్నా నా వల్ల ఎప్పుడు ఏ పని ఉన్నా ఏ సాయం ఉన్నా మీ స్కూల్కు ఎనీ టైం అండదండలు ఉంటాయి, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. వారెప్పుడు కూడా మన పాఠశాలకి అన్ని విధాలుగా ముందుగా అభివృద్ధిలో పదంగా మా పాఠశాలకి ఏ అవసరానికైనా కూడా ముందడుగు వేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ఎంతో రుణపడి ఉంటాము. మొన్నటికి మొన్న బోర్ పాడైందని చెప్తే కూడా వెంటనే స్పందించి మాకు కొత్త బోర్ని ఇప్పించారు. వారికి ఈ వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర పురస్కార స్వీకర్త, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు, హిందీ స్కూల్ అసిస్టెంట్ కొల్లూరి ఉషారాణి ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లూరి ఉషారాణి రాములు దంపతులను ఉపాధ్యాయులు, మిత్రులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర పురస్కార స్వీకర్త, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు, హిందీ స్కూల్ అసిస్టెంట్ కొల్లూరి ఉషారాణి ఉద్యోగ విరమణ అభినందన సభకు పోరెడ్డి రంగయ్య ప్రసంగ వక్తగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లూరి ఉషారాణి రాములు దంపతులను ఉపాధ్యాయులు, మిత్రులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎర్ర లక్ష్మి, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దాసరి మంజుల, టీఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి గడసందల మధుసూదన్, ఓయూ ప్రొఫెసర్ కందుల విజయ్ కుమార్, డీలర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల శంకర్, పీఆర్టీయు జిల్లా క్రీడా కమిటీ చైర్మన్ బూడిద శ్రీనివాస్, ఎం సత్తయ్య, కె ఉపేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మండలంలో సేవలు అందించినావు, రాజపేట మండలంలో సేవలు అందించినావు. టీచర్ ఎప్పుడు నవ్వుముఖం పెట్టుకొని పలకరించేది, నేను అదే విధంగా పలకరించేది. ఎందుకంటే మేము ఎప్పుడు ఒక స్కూల్లో చేయలేదు, కానీ ఆ పరిచయం ఒకటేసారి వచ్చినాము అన్న ఇక ముందు కూడా టీచర్ అదే విధంగా పరంగా ముందుకు వెళ్ళాలని అన్ని అవకాశాలు తను కల్పించుకుంటూ భగవంతుడు వాళ్ళకు అట్లాంటి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. కొల్లూరు ఉషారాణి గారికి వీడ్కోలు అభినందన సభ అధ్యక్షులు ఆలేరు మండల విద్యాధికారి గౌరవనీయులు శ్రీమతి లక్ష్మీ మేడం గారు, వేదిక పైన దీర్ఘమైన 35 సంవత్సరాల ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో లక్ష్మాపురం, ముడిపిరాళ్ళ, నిడిగొండ, ఇక్కుర్తి, బొందుగుల, కొలంపాకలో ఎడ్జిటి టీచర్గా, మరి స్కూల్ అసిస్టెంట్ గా కూడా మరలా బొందుగుల హై స్కూల్ నందు మరి దాదాపు 12 సంవత్సరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో మరి ఈ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులను మరి వారి భవిష్యత్తును నిర్ణయించినటువంటి వ్యక్తి మరి ఈ రోజు ఉద్యోగ విరమణ మన నుండి పొందుతా ఉంది. వాస్తవికంగా ఈ కార్యక్రమానికి జిల్లా సార్ పండిత్ చెప్పలే సార్ వస్తున్నా
ఇంతకుముందు రిక్వెస్ట్ మీద 8 విద్యార్థులకు కూడా వారు పాటకి ఎండి అంటే 20 మార్కులు. ఈ శుభ సందర్భాన్ని ఉద్దేశించి ప్రోగ్రాంకి వచ్చిన వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయ సోదరులకు, సోదరీమణులకు నా యొక్క ధన్యవాదాలు. గత 35 సంవత్సరాల నుంచి నేను ఆలేరు మండలంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగాన్ని నిర్వహిస్తూ విజయవంతంగా నేను నా సర్వీస్ని పూర్తి చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా రూపొందించిన మా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శ్రీ లక్ష్మి గారికి మరియు తోటి ఇచ్చేసిన వివిధ పాఠశాల సోదరులకు నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బంధుమిత్రులకు, నా రక్త సంబంధులకు, నా ప్రియ విద్యార్థిని, నా పూర్వ విద్యార్థులకు, నా ప్రియ విద్యార్థులకు కనకయ్య, నా పూర్వ విద్యార్థి అయినటువంటి బండ శ్రీనివాసు, కనకయ్య, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కానీ నాకు అందుబాటులో ఉన్న కొంతమంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. యూరియా కొరత నెలకొనడంతో అధికారులు ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పునే అందజేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారాలో వ్యవసాయ అధికారులు, సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం PACS వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. యూరియా కొరత నెలకొనడంతో అధికారులు ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పునే అందజేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారాలో వ్యవసాయ అధికారులు, సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు. అయితే క్యూలో నిలబడ్డ రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం అసంతృప్తిని రేపుతుంది. ఈ సందర్భంగా CPM నాయకులు మొరిగాడి రమేష్ మాట్లాడుతూ రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, కనీసం సరఫరా కూడా అధికారులు ఆలస్యత్వం విడవడం లేదని, రైతులకు సరిపడే యూరియా అందించాలని అన్నారు. ఆలేరు రైతు సంఘం నాయకుడిని CPM పార్టీగా బాధ్యతలలో ఉన్నటువంటి వారిని. అదేవిధంగా ఈరోజు PACS దగ్గర గత వారం రోజుల నుంచి వారం 15 రోజులు అంది యూరియా గురించి ఎదుర్కోవడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చినా ఒక లోడు 2 లోడ్లు రావడం అయిపోవడం జరుగుతుంది. మరి ఈ యూరియా లేకపోవడం వల్ల పండించిన దున్ని నాటేసి నీళ్లు పెట్టి అది ముదురుకొచ్చింది. ముదురు తీపించాక మసాలా చల్లకపోతే అది చేను అక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు. చేను మొత్తం ఖరాబ్ అయిపోయినాక ఈ యూరియా తీసుకొచ్చి ఇచ్చినా కూడా లాభం ఉండదు. రైతు దగ్గర ఒక ఎకరంన్నరకు 30,000 రూపాయల పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్నాడు. ఆ పంట కూడా ఇప్పుడు ఈ చేతికి అందిన ఈ యూరియా అందకపోతే ఈ 30,000 రూపాయలు లాసే. అన్ని విధాలు ఇప్పుడు విద్యుత్ కూడా అదే విధంగా వస్తుంది. రాత్రిపూట ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటును కరెక్ట్ ఇవ్వడం లేదు. కరెక్ట్ టైం కూడా ఆ డ్యూటీ ఉన్నటువంటి వాళ్ళు డ్యూటీ చేయడం లేదు. ఎందుకంటే నేను రోజు 2 రోజుల నేను పోతున్నా కాబట్టి రోజు 2 గంటలకు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కరెంటు. 2:30కు వచ్చే కరెంటు 3 గంటలకు వస్తుంది. ఫోన్ చేయగా కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి రైతులకు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాకూడదని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకొని రైతులకు యూరియా ఇప్పించే
దశగా ఆయన పని చర్యలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రామాపురం ఈ రోజు డైలీ వస్తున్నా పోతున్నాం, ఊరే దొరకట్లేదు బాబు. ముద్దు రోజు 15 రోజులు అవుతుంది, ఇంతవరకు ఊరే లేదు. ఇది వచ్చి కూర్చుంటున్నా కవర్ అవుతుంది. 10 రూపాయల మధ్యలో క్యాంకు లేదు మాకు ఇక్కడ. ఏమంటారు? ఏం ఇస్తలేరు, మొత్తం వాటర్ నీళ్ళు తెప్పియామో 2 గంటల వచ్చి నీళ్ళు పోగానే వీళ్ళు ఉండి మళ్ళీ వెనక రాండు. ముందుకు వచ్చినా మళ్ళీ వెనక అంటే మళ్ళీ వెనక వచ్చినాం. మాకు ఇంతవరకు ఏం లేదు. శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని శ్రవంతి స్కూల్ ఎదురుగా గాంధీనగర్ గణేష్ మండపం వద్ద శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనమైన కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులు పిల్లి రామరాజు యాదవ్, దుడుకు లక్ష్మీనారాయణ, మల్లబైన సతీష్, మల్లబైన అనిల్ కుమార్, గుండబైన అనిల్ కుమార్, మల్లబైన లింగయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని శ్రవంతి స్కూల్ ఎదురుగా గాంధీనగర్ గణేష్ మండపం వద్ద శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనమైన కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులు పిల్లి రామరాజు యాదవ్, దుడుకు లక్ష్మీనారాయణ, మల్లబైన సతీష్, మల్లబైన అనిల్ కుమార్, గుండెబైన అనిల్ కుమార్, మల్లబైన లింగయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అతిథులను మండప నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముప్పై 38వ వార్డు శివాజీనగర్ మరి శివాజీ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు మరి 20 సంవత్సరాలుగా శివాజీనగర్ సెంటర్లో పెద్ద ఎత్తున భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి 9 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి నాతో పాటు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్ దుడుకు లక్ష్మీనారాయణ గారు, బక్కదట్ల వెంకన్న గారు,
కమిటీ సభ్యులకి అదేవిధంగా చిన్నారులకి మరి నన్ను రాగానే ఘనంగా స్వాగతం పలికినటువంటి కాలనీ ప్రజలందరికీ కూడా మరి వినాయక చవితి శుభాకాంక్షలు, అదేవిధంగా శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి వినాయక చవితి అంటేనే ఒక కోలాహలము, మరి ఎందుకంటే ఒక ప్రాంతంలో మరి కలిసిమెలిసి ఉమ్మడిగా నిర్వహించుకునే గణేష్ పండుగ. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కూడా మరి అందరు కలవాలంటే బ్రిటిష్ వారు 38వ వార్డులో వినాయకుని పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు గారు రావడం జరిగింది. మల్లెబోయిన సతీష్ నాయకత్వంలో గత 20 సంవత్సరాలుగా ఈ శివాజీ యూత్ కార్యక్రమంలో భాగంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమానికి వేలాదిగా రావడం జరిగింది. వినాయకుడు ఈ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆశ్చర్యాలతో సుఖ సంతాయిస్తూ ఉండాలని ఈ మండపం నుంచి అందరి ప్రజల్ని కోరుకుంటా ఉన్నారు. శివాజీ యూత్ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగముగా ఈరోజు 8వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినందుకు శ్రీ శివాజీ యూత్ సభ్యులందరికీ కృతజ్ఞతతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఈ ప్రోగ్రాంని నవరాత్రులు ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి మల్లెబోయిన సతీష్ అయితేంది, గుండెబోయిన అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున ఇక్కడ సెవెంత్ స్కూల్కి ఆపోజిట్లో మున్సిపాలిటీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఉన్నాం. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దలు పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో ఉండి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాంతోపాటుగా ఈ రోజుకి 8వ రోజుకి వచ్చేసినాము. కొంచెం బాధ కూడా అనిపిస్తుంది. అప్పుడే నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి అనే ఫీలింగ్లో ఉన్నది. గణపతి ఉత్సవాలు ఇంకో 1 మంత్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్లో పిల్లలందరూ కూడా ఉన్నారు. సో కాబట్టి చాలా సంతోషంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. పాటల పోటీలు కావచ్చు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, నెక్స్ట్ స్కిట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, జెట్స్ ఏ మినిట్ ప్రోగ్రామ్ కావచ్చు. ముందుగా గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 38వ వార్డులో కట్టినటువంటి గణపతిని గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ విగ్రహం కట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసడం జరుగుతుంది. మరి ఆనాడు ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఈ మండపాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ ఐక్యం కావడానికి, మరి ప్రజల్లో చైతన్యం నింపడానికి ఏర్పాటు చేసినవే ఈ గణపతి మండపాలు. బ్రిటిష్ పాలనలో ఆనాడు ఉద్యమకారుల మీదకి మన పోరాటం గట్టిగా చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నవే ఈ గణపతి మండపాలు. ఆ రోజు బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టిన ఆ వినాయక చవితి మండపాలని ఈ రోజు వరకు మనం కంటిన్యూ చేస్తూ అందరం ఏకతాటిగా ముందుకు వెళ్తున్నాం. ఇలాగే ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ శివాజీ యూత్ కమిటీ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్. ఈ కాలనీ వాళ్ళందరూ ఇలాగే సహకరించాలి. వీళ్ళకి ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ ఫీల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి హెచ్చరిక. గణనాథుని మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం. బీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చిలుముల బాలరెడ్డి, బొమ్మపాల గిరిబాబు ఏకగ్రీవ ఎన్నిక. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలగాని కృష్ణగౌడ్. లడ్డు వేలంపాటలో 27,116 రూపాయలకు దక్కించుకున్న బండారు నర్సిరెడ్డి.
మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా శ్రీ ఏకశిలా చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం. రాణి రుద్రమాదేవి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడికి ఘనమైన పూజలు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో వడ్డర కాలనీలో గణేష్ నవరాత్రి పూజలలో పాల్గొన్న దేవరమైన భార్గవి ఐలయ్య. ఘనంగా జూకంటి అనిల్ జన్మదిన వేడుకలు. ఘనంగా కొల్లూరి ఉషారాణి ఉద్యోగ విరమణ అభినందన సభ. ఆలేరు మండలంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఘనమైన కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.